దేవాలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన కాంచీపురంలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలున్నాయి. వాటిలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఒక సంప్రదాయం బంగారు బల్లి దర్శనం. ఈ బంగారు బల్లి వెనక ఉన్న చరిత్ర, పురాణ ఏంటి, భక్తులు ఎందుకు దర్శిస్తారో ఈ విషయాలు తెలుసుకుందాం. పూర్వం నైమిసారణ్యంలో శౌనక మహర్షి, బోధాయన మహర్షి, నారద మహర్షి, గౌతమ మహర్షి, కణ్వుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు ఇలా మొదలైన వేలాది మంది మహర్షులు విష్ణువునే ధ్యానిస్తూ యాగాలు చేస్తున్నప్పుడు వారి మధ్య మనం దేని వలన సద్గతి పొందవచ్చు అని చర్చ వచ్చింది. అప్పుడు గౌతముడు యాగం చేయడం వలనని, కణ్వుడు యమ నియమాదులతో తపస్సు చేయడం వలన అని, మరీచి తీర్థయాత్రలు చేయడం వలన అని, అత్రి మహర్షి దానం చేయడం వలన అని ఇలా మోక్షం పొందే మార్గాలు చెప్పారు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు: ఈ భూలోకంలో జంబూద్వీపంలో, భరతవర్షంలో, భరతఖండంలో నివసించేవారు ఇంద్రియలోలులు అవ్వడం వలన అల్పాయుష్కులై సద్గతి పొందలేకపోతున్నారు. వారంతా లౌకిక సుఖాల ప్రాప్తికే పూజలు చేస్తున్నారు, కానీ మోక్షాన్ని ప్రసాదించే విష్ణు ఆరాధన తక్కువ చేస్తున్నారు. పురాణాలు పఠిస్తే ఎటువంటి దేవతారాధన చేయాలి, దేశకాల పరిస్థితుల్ని అనుసరించి ఏ దైవారాధన చేస్తారో, ఏ దేవతానుగ్రహాన్ని తద్వారా ఇహంలో భోగాన్ని, పరంలో మోక్షాన్ని పొందుతారో తెలుపుతూ, కృతయుగంలో తపస్సు చేయడం వలన, త్రేతాయుగంలో యాగం చేయడం వలన, ద్వాపర యుగంలో తీర్థయాత్రలు చేయడం వలన, కలియుగంలో దానం చేయడం వలన ఎన్ని పుణ్యాలు చేసినా దానం వల్లనే ఫలితం వస్తుంది. ఇది పురాణ వాక్యం. అలాంటి దానం దేశకాలాల ప్రాముఖ్యతని బట్టి చేయాలి. ఈ దేశంలో పుష్కరం, నైమిసారణ్యం, సిద్ధాశ్రమం, అహోబిలం, గోవర్ధనం, చిత్రకూటం, కురుక్షేత్రం, గయ, ప్రయాగ, పంచవటి, పద్మనాభం, శ్రీకూర్మం, నారసింహం, జనార్దనం, అజామిళం, కుంభకోణం, శ్రీముష్ణం, శ్రీరంగం, తిరువేంగడం, పాటలాద్రి, పాండురంగం, జగన్నాథం, అయోధ్య, మధుర, బదరి, హరిద్వారం, కాశీ, కాంచీపురం, అవంతి, ద్వారక, బదరి మొదలైన పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధమైనవి. ఈ అన్నిట్లోనూ కంచి చాలా గొప్పది. హస్తిగిరిపై నిత్యవాసం చేస్తున్న శ్రీహరిని ఉద్దేశించి అక్కడ చేసే దానాలు చాలా శుభాలనిస్తాయి.